బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి ఎవరికి కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను L2 జాబితాలోని వారికి ఇవ్వాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల జాబితాను L1 సొంత స్థలం ఉన్నవారు, L2 స్థలం లేనివారు, L3 ఇల్లు ఉన్న దరఖాస్తు చేసుకున్న వారుగా విభజించిన విషయం తెలిసిందే. L2లో 19.6 లక్షల మంది ఉన్నారు. వీరిలో దాదాపు 80,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. అబిడ్స్ హనుమాన్ టెక్తి వద్ద ఉదయం 5 గంటల సమయంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. రాత్రి ఓ కేఫ్కు వచ్చిన కొందరు యువకులు సిగరెట్లు తాగి పక్కనే ఉన్న చెత్త డబ్బాలు వేయడంతో మంటలు మెల్లిగా అందులోని చెత్తకు, ఆపై వైర్లకు అంటుకుని అవతల ఉన్న ట్రాన్స్ఫారం వరకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న గోలిగూడ ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. షాపులన్నీ మూసి ఉండడంతో ఎలాంటి నష్టం జరగలేదు. ఢిల్లీలో ఇవాళ ఉదయం రిక్టర్ స్కేల్పై 4.0 తీవ్రతతో సంభవించిన భూకంపంపై ప్రధాని మోదీ స్పందించారు. భయాందోళనకు గురికాకుండా ప్రతి ఒక్కరు ప్రశాంతంగా ఉండాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరోసారి భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఉదయం ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్లో భూమి కంపించగా తర్వాత యూపీ, బీహార్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. బీహార్లోని శివాన్లో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రిక్టర్ స్కేల్పై 4.0 తీవ్రత నమోదైనట్లు తెలిపారు. హైదరాబాద్ లో ఒక బాలిక 10 గంటల పాటు నరకయాతన అనుభవించింది. టోలీ చౌకి వాసి దీపిక శనివారం ఆడుకుంటూ ఓ స్టీల్ రింగ్ ను వేలికి పెట్టుకుంది. అది కాస్త ఫింగర్ నుంచి తీద్దామంటే ఎంతకీ రాలేదు. పేరెంట్స్ బాలికను దగ్గరలోని హాస్పిటల్ గోల్డ్ స్మిత్ దగ్గరికి తీసుకువెళ్లిన ప్రయోజనం లేకపోయింది. ఉస్మానియాకు వెళితే సిబ్బంది గౌలిగూడ ఫైర్ స్టేషన్ కి పంపారు. అక్కడ సిబ్బంది బాలిక వేలుకున్న రింగ్ ను కట్ చేసి తొలగించారు. మధ్య భారతం మీదుగా వీస్తున్న పొడిగాలుల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. నిన్న దేశంలోని అత్యధికంగా కర్నూలులో 38.2 డిగ్రీలు నమోదయ్యాయి. మరోవైపు అల్లూరు జిల్లా కుంతలంలో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగారం ధరలు సామాన్యుడితో దోబూచులాడుతున్నాయి. ఒకసారి తగ్గినట్లే తగ్గి అమాంతం పెరిగిపోతున్నాయి. నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 500 పెరిగి 79,400కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 550 పెరిగి 86,620కు చేరింది. అటు వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. కేజీ సిల్వర్ రేటు 1,08,000గా కొనసాగుతుంది. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఎకానమీగా అవతరించనున్న భారత్ లో ఒలింపిక్స్ జరగాలని ఐఓసీ మెంబర్ నీతా అంబానీ కోరారు. 2036లో ఒలింపిక్స్ జరిగేందుకు ప్రధాని బిడ్ వేస్తారని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ గేమ్స్ కి ఆతిథ్యం ఇవ్వడం నిజంగా దేశానికి గర్వకారణమన్నారు. ఒకవేళ బిడ్ వేసి హోస్ట్ చేస్తే గ్రీనెస్ట్ ఒలింపిక్స్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఒలింపిక్ కి ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ కి ఇదే సరైన సమయం అన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి 8 జట్లు సిద్ధమవుతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ సైతం ఐసీసీ ఈవెంట్ కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవబోతుంది. వాళ్ళ కెప్టెన్ ఫామ్ లోకి వచ్చాడు. అంతేకాదు ఈసారి అతడు ఛాంపియన్స్ ట్రోఫీలో టాప్ రన్స్ చేస్తాడన్నారు. అతడు మునుపటి లైన్ అందుకోవడం సంతోషంగా ఉంది. టీమిండియాకు అతడి సేవలు అవసరమని పేర్కొన్నాడు. కులగణన వివరాల నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చిందని ప్రజలు వినియోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు తాము సిద్ధమన్నారు. కులగణనలో పాల్గొనని వారు ఈ నెల 28 వరకు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. 0402111111కు ఫోన్ చేస్తే ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారని, ఆన్లైన్లోనూ ఇవ్వచ్చని తెలిపారు. 2 ఏళ్లుగా యుద్ధ వాతావరణంలోనే ఉన్న రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతి చర్చలకు బీజం పడింది. రేపు సౌదీ అరేబియాలో 2 దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. ఇందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించనుంది. చర్చలు సానుకూలంగా సాగితే ఇరు దేశాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. కుమార్తెతో గొడవ పెట్టుకున్నాడన్న కోపంతో అల్లుడిపై అత్తమామ పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణ ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. పాల్వంచ దంతలబోరకు చెందిన గౌతమ్ కు రామచంద్రుడిపేటకు చెందిన కావ్యతో 3 ఏళ్ల క్రితం పెళ్లయింది. ఇటీవల భర్తతో గొడవ కారణంతో ఆమె పుట్టింటికెళ్లింది. భార్యని తీసుకెళ్లేందుకు ఫిబ్రవరి 2న వచ్చిన గౌతమ్ కి ఆమె కుటుంబ సభ్యులతో గొడవైంది. ఆగ్రహంతో అత్తమామ పెట్రోల్ పోసి నిప్పంటించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. లింగమంతుల స్వామి పెద్దగడ్డ జాతర అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. దేవరపేట గుట్టపైకి చేరుకోవడంతో భక్తుల శివనామస్మరణతో పరిసరాలు మారుమోగాయి. ఇవాళ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన లింగమంతుల స్వామి వారిని దర్శించుకున్నారు. జాతర నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జాతరలో శివసత్ర నృత్యాలు ఆకట్టుకున్నాయి. 5 రోజుల పాటు కొనసాగే జాతర రాష్ట్రం నుండే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి లక్షలాదిగా తరలివస్తారు. దశాబ్దాలుగా వివక్షకు గురైన తెలంగాణను విముక్తి కలిగించడానికి బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి స్వరాష్ట్ర సాధన కోసం అహర్నిశలు పోరాటం చేసిన నాయకుడు కేసీఆర్ అని బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఓయూలో సోమవారం ఆయన మాట్లాడుతూ దేశంలోని తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలిపిన వ్యక్తి అని కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని గెల్లు విమర్శించారు. మహాకుంభమేళాతో దేశవ్యాప్తంగా వైరలైన మోనాలిసాకు మరో ఖ్యాతి దక్కింది. ఈ నెల 26న నేపాల్లో జరిగే శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాలని ఆమెకు ఆహ్వానం అందింది. ఈ తేనెగల్ల సుందరితో సినిమా చేస్తున్న సనోజ్ మిశ్రా, ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ కూడా ఈ వేడుకలకు హాజరు కానున్నారు. ఇటీవల ఆమె కేరళలోని ఒక జ్యువెలరీ షాపింగ్ మాల్లో ఓపెనింగ్ వెళ్ళగా అభిమానులు బ్రహ్మరథం పట్టిన విషయం తెలిసిందే. గౌరవ్ గొగోయ్ భార్య ఎలిజబెత్ కు పాక్ సంబంధాలపై దర్యాప్తునకు ఆదేశించడంపై కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ మండిపడ్డారు. అసలు హిమంతకు ఆధారాల సమాచారం ఎవరిచ్చారని అడిగారు. నిజంగా అవి ఉంటే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయాలని ప్రశ్నించారు. దిగజారుడు రాజకీయాలను ఇకనైనా ఆపాలని సూచించారు. అంతకుముందు అస్సాం ప్రజల జ్ఞానంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నా భార్యపై వచ్చిన ఆరోపణలను అబద్ధాలే అని గౌరవ్ గొగోయ్ చెప్పడం గమనార్హం. కిడ్నాప్ దాడి వ్యవహారంలో అరెస్ట్ అయ్యి విజయవాడ జైల్లో ఉన్న వైసీపీ నేత వల్లభరిని వంశీ వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న జగన్ రేపు విజయవాడకు రానున్నారు. అనంతరం నేరుగా సబ్ జైలుకు వెళ్లి వంశీని పరామర్శించనున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు జగన్ భరోసా ఇవ్వనున్నారు. అల్లూరు జిల్లా పాడేరులోని సెయింట్ ఆన్ స్కూల్ హాస్టల్లో ర్యాగింగ్ కలంకలం చెలరేగింది. 7వ తరగతి బాలికపై 10th విద్యార్థులు దాడి చేశారు. ఈ వీడియో వైరల్ అవడంతో విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. దాడికి పాల్పడిన ముగ్గురిని హాస్టల్ నుంచి ఇంటికి పంపేయాలని సిబ్బందిని ఆదేశించారు.